ఒక కథలో మనవరాలు చిట్టిపొట్టి బట్టలు వేసుకోవడం చూసిన తాతయ్య ఆమెతో ఇలా అంటాడు, ఏంటమ్మా తల్లి ఈ బట్టలు అని. అప్పుడు అతని మనవరాలు, ఇవి కూడా బట్టలే కదా తాతయ్య, అయినా ఇవి లేటెస్ట్ ఫ్యాషన్, మీకు దీని గురించి తెలియదు అని అంటుంది. అయినా అబ్బాయిలపైన లేని ఆంక్షలు అమ్మాయిలపైన ఎందుకు అని అంటుంది. అప్పుడు తాతయ్య తనని దగ్గరికి పిలిచి, అమ్మ, నువ్వు చదువుకున్న పిల్లవి కదా, ఈ ప్రపంచంలో విలువైనవి ఏంటి అని అడుగుతాడు. అప్పుడు అతని మనవరాలు బంగారం, వజ్రాలు వంటివి అని అంటుంది. అప్పుడు ఆ తాతయ్య, మరి అతి తక్కువ విలువైనవి ఏంటి అని అడుగుతాడు. ఇనుము, రబ్బరు లాంటివి తాతయ్య అని అంటుంది. అప్పుడు తాతయ్య, నీ బంగారు చైన్లు, రింగ్లు ఎక్కడ దాచావు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ మనవరాలు, జాగ్రత్తగా బీరువాలో దాచాను తాతయ్య అని అంటుంది. మరి ఇనుము మరియు రబ్బరుతో చేసిన వస్తువులు ఎక్కడ ఉంటాయి తల్లి అని అడుగుతాడు. అప్పుడు అవి ఎవరు ఎత్తుకెళ్తారు తాతయ్య, ఎక్కడైనా పెట్టొచ్చు అని అంటుంది. అప్పుడు తాతయ్య, నేను కూడా అదే చెప్తున్నానమ్మా, ఆడపిల్లలు కూడా విలువైన బంగారం, వజ్రం లాంటివారు తల్లి, వాటిని జాగ్రత్తగా దాచుకోకపోతే వాటి వల్ల వచ్చే ప్రమాదాలను మీరు తర్వాత తట్టుకోలేరు తల్లి. మీరు వేసుకునే బట్టలు మిమ్మల్ని జడ్జ్ చేయకుండా సమానంగా చూసే వారి దగ్గర మీరు ఎలాంటి బట్టలు వేసుకున్నా మాకు సంతోషంగా ఉంటుంది తల్లి అని ఆ తాతయ్య చెప్తాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.